అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకోసం మరొక మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ తీసుకొచ్చారండి. ఇక్కడ మనం చీర్యాల్లో ఉన్నాం. బండ్లగూడ దాటిన తర్వాత మన కీసర హైవేకి జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంటుందండి హౌస్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. 26/52 డైమెన్షన్తో 150 స్క్వేర్ యార్డ్స్ అండి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. చీర్యాల జీపీలో వస్తుంది. G+1 పర్మిషన్ ఉంటుందండి హౌస్కి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. ఎలాంటి FTL బఫర్ జోన్లో లేదండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 26 ఫీట్స్ ఉంటుందండి. డెప్త్ 52 ఫీట్స్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. 10 ఫీట్ వైడ్ గేట్స్ ప్రొవైడ్ చేశారండి. గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ వస్తుందండి. ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ బోర్ వస్తుందండి. అండ్ ఇది వాటర్ సంపు. బోర్ సంప్ ఇట్లా వస్తుంది. నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. ఈవెన్ నార్త్ సైడ్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా వస్తుందండి. ఇక్కడే వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా ఉంటుంది. అండ్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుంది. ఇది వాషింగ్ మెషిన్ పాయింట్ అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడ వస్తుందండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. SS రైలింగ్ కూడా వస్తుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో హెవీ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ డిజైన్ కూడా మీరు గమనించవచ్చు. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగింది. టోటల్గా UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇవి ఇంక్లూడింగ్ మస్కిటో మెష్తో వస్తాయి అనమాట. ఈ విధంగా మస్కిటో మెష్ వస్తుంది. అండ్ ఇది హాల్లో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ అండి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారండి. ఈజీగా ఒక 8 చైర్ డైనింగ్ టేబుల్ అనేది 8 చైర్ డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా ఫిట్ అవుతుంది అనమాట. ఇటువైపు పూజ ఏరియా ఉంటుందండి. ఇది పూజ రూమ్. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి కిచెన్లో కూడా. అండ్ కిచెన్లో నుండి బయట పార్కింగ్ కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది డోరు. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఈ హౌస్ ఉందండి. ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి కామన్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. డీసెంట్ సైజులో వస్తాయండి. ప్రతి రూమ్ కూడా చాలా మంచి సైజులో వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ రూమ్లో కూడా విండోస్ ప్రొవైడ్ చేశారు. లైటింగ్ చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి.
అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా లో రూఫ్ వస్తుంది. టోటల్గా 2 బెడ్రూమ్ 3 వాష్రూమ్స్ ఉంటాయండి. బయట కూడా ఒకటి వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, కామన్ వాష్రూమ్. ఈ హౌస్కి ఎక్స్ట్రా స్పేస్ అనేది వస్తుందండి మనకి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇది కాకుండా కొంచెం క్రాస్ బెడ్ వస్తుందండి. ఇది మనం చెట్లు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ క్రాస్ బెడ్ని టోటల్గా చెట్లు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సపరేట్గా గేట్ కూడా ప్రొవైడ్ చేశారండి. మన ఇల్లుకి దానికి ఎలాంటి సంబంధం ఉండదు, 100% వాస్తుతో ఉంటుందండి హౌస్. ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. చీర్యాల్లో వస్తుంది. కీసరా హైవేకి జస్ట్ 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. బస్ స్టాప్కి పక్కనే వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 82 lakhsగా చెప్తున్నారు. కేవలం 82 లక్షలుగా చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. క్లియర్ టైటిల్తో ఉంటుందండి. ఎలాంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదు. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80-85% వరకు లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.